ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఒకవేళ వచ్చే సంవత్సరం తీసుకుందాం, ఇంకో వచ్చే సంవత్సరం తీసుకుందాం అనే ఆలోచనతో ఉండి 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 మరణం ఎప్పుడు వచ్చిద్దో చెప్పొచ్చిద్దా? చెప్పండి అమ్మ, చెప్పొచ్చిద్దా? మరణం చెప్పిరాదు. మరణానికి చిన్న పెద్ద తేడా ఉందా? చెప్పండి, ఉందా? లేదు. ఈ రాత్రి పనుకున్నాడు రేపు పొద్దున్న లేతన గ్యారంటీ ఉందా? లేదు. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఈ బాక్స్ తీసుకునేటప్పుడు ఆయన ఆనర్ తెలుసా పాస్టర్ గారు, 5 సంవత్సరాల గ్యారంటీ అన్న. ఆడవాళ్ళు వంటలు చేసేటప్పుడు కుక్కరి ఒక సంవత్సరం గ్యారంటీ. ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది, కానీ మన బ్రతుకుకి గ్యారంటీ లేదు. హల్లెలూయా. ఈ విషయం ఎవరో తెలుసుకున్నారు? లూదియా తెలుసుకుంది. మన బ్రతుకుకి గ్యారంటీ లేదు, అంతలో కనబడి ఇంతలోనే మాయమైపోయే వాళ్ళం. కాబట్టి ఆవిరైపోయి ఈ బ్రతుకుకి అద్భుత రీతిగా తన మాట ద్వారా, వాక్యము ద్వారా మనల్ని బాగు చేయగలిగిన దేవుడు ఒకడున్నాడు అని మనం పసిగట్టి ఆయనను వెంబడిస్తే, ఆయన రక్షణలోకి మనం రాగలిగితే, బాప్తిజంలోకి రాగలిగితే, ఆయన ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుతారో, మారు మనసు పొందుతారో, వారికి నిత్యత్వం ఉందట. స్తోత్రం. బంగారు వీధుల్లో సంచరించే అవకాశం అంట, దేవదూతల మధ్య మరి దేవుని స్తుతించే అవకాశం అంట. ఒకవేళ రక్షణ అంగీకరించకపోతే, రక్షణ నిర్లక్ష్యం చేస్తే, మరణం వచ్చి ముందు నిలబడితే, నువ్వు మరణించిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరని, పురుగు చావని, అతి భయంకరమైన ఆ అగాధములోకి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ రాత్రి యేసుని చేరుకో. ఈ రాత్రి యేసులో ఉన్న ఆనందాన్ని పొందుకో. ఈ లోకంలో ఉన్న ఏ ఆనందం కూడా అది కొద్దిసేపు ఆనందమే. హల్లెలూయా, హల్లెలూయా.